ఓం. ఇదివరకు మనం సాంఖ్యయోగ విచారణ చేసినాం. దానిలో ముఖ్యంగా అర్జున్ యొక్క యుద్ధం ఎడల వైముఖ్యత విషయమున ఈ ఇరు వర్గాల సంవాదం, అంటే అర్జునుని శ్రీకృష్ణుని మధ్య సంవాదం మరియు సాంఖ్యయోగ వివరణ, ఇంకను మన స్వధర్మాచరణ అనుసరించి ఆవశ్యకత, నిష్కామ కర్మయోగము, స్థితప్రజ్ఞ లక్షణాలు ఈ సాంఖ్యయోగంలో ముఖ్యంగా మనం విచారణ చేసినాం. చివరగా మహాత్యం గురించి కూడా ఏంటి మనకు అర్థమైంది సాంఖ్యయోగం ద్వారా అంటే, ఎందుకు విముఖత చూపిస్తుండు యుద్ధం ఎడల అర్జునుడు, దానికి గాను శ్రీకృష్ణ భగవానుడు ఆ యొక్క ఆత్మ అనాత్మ యొక్క వివరణ ఇవ్వడం జరిగింది. మామూలుగా మనం ఆత్మ యొక్క విచారణ చేసిన ఏడలు ఏమవుతుందనంటే, మనం దేహము కాదు, మన స్వరూపస్థితి నిజస్థితి ఆత్మనే. మనం ఆ యొక్క దేహమోహం నుంచి విడిపడి ఆత్మ ఆత్మస్థితిలో మనం ఆరూఢమై మన జనన మరణాల నుంచి విడిపడతాం అనే విషయాన్ని జ్ఞాన మార్గం ద్వారా, సాంఖ్యయోగ మార్గం ద్వారా మనకు అవగాహన అవుతుంది. అయినను ఇంకా మనకు ఎన్నో సందేహాలు, సంశయాలు మనకు మిగిలి ఉంటాయి. ఎందుకంటే ఒకేసారి అది అవగాహన అయ్యే రీతిలో కానీ, మనం చేసుకునే యోగ్యతలో కానీ మనకు అది ఉండదు. దానికి గాను ఇంకా ముందుకు ఈ 2 అధ్యాయాలు దాటి ఇంకా 16 అధ్యాయాలు ఈ యొక్క జ్ఞానయోగం గురించి, కర్మయోగం గురించి, ముఖ్యంగా కర్మ జ్ఞాన యోగాల గురించి మనకు వివరణ ఎన్నో కోణాల నుంచి ఇవ్వడం జరిగింది. అట్లా అంటే మనకు ముఖ్యంగా మనకు ఎందుకు ఈ యొక్క వివరణలు అనంటే ఎన్నో కోణాల నుంచి ఇవ్వడం జరుగుతుందో అనంటే, మనం ఆ యొక్క జ్ఞానాన్ని అందుకునే స్థితిలో లేం కాబట్టి ఆ విషయంగా మనకు మిగతా అధ్యాయాలు వాటి యొక్క వివరణ ఇవ్వడం జరుగుతుంది. తదుపరి 3వ అధ్యాయానికి వద్దాం, కర్మయోగం. దీంట్లో నిష్కామ కర్మయోగం మనకు యొక్క సాంఖ్యయోగంలో వివరించిన విధంగా ఆ విషయంగానే ఇంకా వివరంగా దాని నిరూపణ జరిగింది. ఇంకా యజ్ఞము ఆది కర్మాచరణల గురించి కూడా దాని యొక్క ఆవశ్యకత, ఆ నిరూపణ, మరియు జ్ఞాని ఏ విధంగా లోక సంగ్రార్థమై కర్మలను ఆచరిస్తాడు, జ్ఞానుల లక్షణాలు, రాగద్వేషాల నుంచి విడిపడడం, ఏ విధంగా కోరికను ఏ విధంగా జయించగలుగుతామని ముఖ్యంగా కర్మయోగంలో మనకు వివరించడం జరిగింది. ఏమంటుండు అర్జునుడు ప్రశ్న వేసిండు, కేశవ, మీ అభిప్రాయం బట్టి కర్మ కంటే జ్ఞానమే శ్రేష్టమైందని నాకు అవగాహన అవుతుంది. మరి ఇటువంటి భయంకరమైన యుద్ధము చేయాల్సిన అవసరం ఎందుకు? ఒక జ్ఞానయోగంతో మనం విడిపడతాం కదా అనే విషయాన్ని ప్రశ్నను కృష్ణ భగవానికి వేశాడు. ఇంకా పోతే నాకు ఈ
ఇదివరకు వివరించిన సాంఖ్యయోగంలో నాకెందుకో ఒక రకంగా ఇది ఆ మాటలన్నీ నా కలగా పులగంలాగా నా బుద్ధికి ఆ భ్రమకు లోనవుతున్నాయి. నాకు ఒక శ్రేయస్కరమైన మార్గాన్ని ఇది నిశ్చయంగా తెలుపు అని విషయం ప్రశ్న వేసిండు. దానికి గాను కృష్ణ భగవానుడు లోకేస్మిన్ వివిధా నిష్ఠా పురా ప్రోక్త మయానఘ జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం అర్జునుడికి చెప్తుండు. ఈ లోకంలో ముఖ్యంగా రెండే నిష్టలు ఉన్నవి ఆచరించేటివి. అవి ఇది జ్ఞానయోగం, కర్మయోగం. జ్ఞానయోగం ఎవరికి అంటే మామూలుగా సాధు సన్యాసులకు జ్ఞానయోగం, గృహస్థులకు కర్మయోగం. మనం సులభంగా అర్థం చేసుకోవాలంటే అంటే వారు సన్యాసులు ఏందనంటే వారు కేవలం జ్ఞాన ప్రచారమే వాళ్ళు చేస్తూ ఉంటుంటారు. అంటే వాళ్ళు వివేక వైరాగ్యాలు యొక్క ఆత్మసాక్షాత్కార స్థితి పొందిన తర్వాతనే ఆ యొక్క సన్యాస మార్గాన్ని అవలంబించి ఇది ఈ లోక కళ్యాణార్థం మన గృహస్థులే అనుకోండి అందరికీ ఆ యొక్క జ్ఞాన మార్గం యొక్క ఇది బోధ చేస్తూ తరింపజేయడంలో దోహదకారైతారు. వారి యొక్క ఇది వృత్తే గది. యోగులు అంటే మనకు ఏది గృహస్థులే అనుకోండి ఇత్యాది అందరూ కర్మయోగం ద్వారానే మనకు ఆ యొక్క ఇది మనకు ఆత్మసాక్షాత్కార ప్రాప్తి జరుగుతుందని మనకు నిర్దేశింపబడ్డది. వారికి ఏమో జ్ఞాన మార్గం ద్వారా, మనకు కర్మ మార్గం ద్వారా అని ఈ రెండే ఉన్నాయి మనకు అని చెప్తుంది. ఇకపోతే ఏది ఎవరైనాను కర్మలను ఆచరించక అంటే నిష్కామ కర్మాచరణ ఆచరించక ఆ యొక్క యోగసిద్ధి అంటే ఆత్మసిద్ధి అనేది లభించదు. లేకపోతే మరి ఈ జ్ఞానులు అంటేనే సన్యాసులు వారు కర్మలను త్యజించినంత మాత్రాన ఆ సిద్ధిని కూడా జ్ఞానాన్ని కూడా వాళ్ళు పొందరు. అంటే త్యజించడం అని అంటే సామాన్య కర్మలు వారికి కూడా ఉంటాయి. ఏ కర్మ చేయకుండా ఎవరు ఉండరు అనే విషయాన్ని తెలియపరుస్తుంటారు. ఇంకా ఎవరైనాను ఏది ఒక క్షణం మాత్రం కూడా కర్మను ఆచరించక ఉండలేరు. ఈ విషయంగా ఏ సందేహానికి తావులేదు. మనుషులందరూ స్వభావజనితములైన కర్మలను అంటే గుణాలకు లోబడి కర్మలను ఆచరిస్తారు. ప్రతి వ్యక్తి కూడా కర్మను ఆచరించాల్సిందే. బలవంతంగా బాహ్యంగా ఇంద్రియ వ్యాపారములను నిగ్రహించి మానసికంగా ఇంద్రియ విషయములను చింతించున్నట్టు మూఢుని మిథ్యాచారి అనగా దంభి అని అందురు. ఏదో అట్లా నేను ఇంద్రియ వ్యాపారాలను నిగ్రహిస్తా అని బలవంతంగా చేసేటువంటి వాడిని అది సరి అయింది కాదు. సహజంగానే మనకు అది రావాలి. ఎట్లా సహజంగా అంటే మనస్సుతో ఆ ఇంద్రియాలను వశపరుచుకోవాలి. ఆ ఇంద్రియ వాసనల అనాసక్తత రావాలి. అటువంటి కర్మయోగాచరణ చేసి దాన్ని సాధించినటువంటి వాడే అటువంటి వాడే శ్రేష్ఠుడు అని చెప్తుంది. ఇది కర్మయోగులకు సంబంధించింది. శాస్త్ర విహిత కర్మలు యజ్ఞదాన తపస్సులను ఆచరించాల్సిందే కర్మయోగులకు చెప్తుండ్రు.
జ్ఞానయోగులకు కర్మయోగులకు రెండు వివరణిస్తూ పోతాడు. కర్మలు చేయకుండా ఉండే కంటే కర్మలు చేయడమే మేలు. ఒకవేళ నువ్వు కర్మాచరణ చేయకపోతే నీ శరీర నిర్వహణ కూడా సాధ్యం కాదు. నువ్వు ఏ కర్మ చేసినా కర్మబంధంలో చిక్కుపడకుండా కోరిక లేకుండా ఆ యొక్క నీ కర్తవ్య కర్మలను ఆచరించాలి. ఎట్లా మనకు కర్మబంధం ఏ విధంగా ఉండదు? కర్మను యోగయుతంగా కర్మ చేస్తే, అంటే నిష్కామ కర్మ ఆచరణ చేస్తే, అంటే కోరిక లేకుండా భగవంతునికి మన కర్మను సమర్పణాభావంతో చేస్తేనే కర్మబంధం ఉండదు. లేకపోతే యజ్ఞాలు ఎందుకు చేస్తామనంటే, మనం ఈ ప్రకృతితోటి మనకు తాదాత్మ్యం చెందినం కాబట్టి ప్రకృతి దేవతలకు మనం యజ్ఞాలు చేస్తే వారి యొక్క అనుగ్రహ ప్రాప్తి జరుగుతుంది. అప్పుడే మన జీవనం సాగుతుంది. ఉదాహరణకు వర్షాలే కానీ ఇత్యాది అన్నీ మనకు సంభవించాలంటే వర్షంతో మనకు ఔషధులు, పంటలు, ఆహారం ఇవన్నీ. అందుకుగాను యజ్ఞాల విశిష్టత కూడా చెప్పిండు. ఎట్లా చేయాలి యజ్ఞము అని అంటే, నేను కాదు ఆ బ్రహ్మమే, అంటే ఆ భగవంతుడే యజ్ఞాచరణ చేస్తుండు అనే భావంతో చేయాలి. మనం జీవభావాన్ని విడనాడి అప్పుడే మనకు కర్మబంధం ఉండదు. వాటితోటి మనం దేవతలను సంతృప్తిపరిచిన వారమైతాం. ఇది కర్మయోగులకు చెప్పినటువంటి, జ్ఞానయోగులకు సంబంధించి లేదు. అటువంటి అనుగ్రహించినటువంటి యజ్ఞం ద్వారా మనం పొందినటువంటి యొక్క ఫలితాన్ని ఆ దేవతలకు మనం నివేదన చేయాలి. అటువంటి వారే ఈ పాపాల నుంచి విడుదలవుతారు. ఒకవేళ మనం నివేదించకుండా మనకు ఆ ఆహారాన్ని మనం తీసుకున్నట్టయితే మనం కొంచెం దోషానికి గురవుతాం. మనం తీసుకునే ముందు ఆహారాన్ని దేవతలకు, భగవంతునికి సమర్పించి నివేదించి తీసుకుంటే మనకు ఆ యొక్క ఏ బంధనం ఉండదు, ఏ పాపం అంటదని తెలియపరుస్తుంది. ఇవన్నీ వేదంలో ముఖ్యంగా చెప్పబడ్డాయి. అందుకే శాస్త్రవీత కర్మలు అనేటివి మనం ఆచరించాల్సిందే. కర్మయోగులు, గృహస్థులందరూ. లేకపోతే తన కర్తవ్య కర్మలను నా కర్తవ్యము అనేటువంటి భావనతో కాకుండా సహజంగానే ఇది నేను ఒక భగవంతుని సేవకుని, ఆయన పిల్లలకే, అంటే మన కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో భార్య, పిల్లలు ఇత్యాది ఆయన పిల్లలు వారికి నేను ఒక సేవకుని మాత్రమే, ఒక యజమాని భావంతో కాకుండా ఒక సేవకుని భావంతో చేస్తే మన కర్మబంధం అంటదనే విషయాన్ని తెలియపరుస్తుండు. మనం యజమాని భావంతో ఉంటాం కాబట్టి ఒక కర్మబంధం అనేది మనకు వస్తుంది. దాంతో అహమ్మములు మనలో చోటు చేసుకొని మనం ఆ యొక్క జనన మరణాల పరంపరలో మనం ఉంటాం. దానికి కర్మ సమర్పణ భావంతో చేస్తేనే బయటపడతామనే విషయాన్ని తెలియపరుస్తుండ్రు. లేకపోతే జ్ఞాని గురించి చెప్తుండే ఏంటంటే, అతను ఆత్మ సంస్థిత స్థితిలో, ఆత్మానంద స్థితిలో అతను నిత్యం దాంట్లో ఉంటూ అతని యొక్క అటువంటి వానికి ఏ కర్తవ్య కర్మ కూడా ఉండదంటుండు. అతని కర్మలు కూడా దూరమవుతాయి, కోరికలే దూరమవుతాయి జ్ఞానులకు. జ్ఞానులు అంటే మామూలుగా
మనం ఇదివరకు చెప్పుకున్నట్టు సన్యాసులు సాధువులు సర్వసంగ పరిత్యాగులు అటువంటి వారు. మరి మన సన్యాసులు మన గృహస్థులకు జ్ఞానము అబ్బదా అంటే జ్ఞానం మనకు కూడా వస్తుంది. ఎవరైతే మనోసన్యాసం అయినటువంటి వాళ్ళు జ్ఞానులు అని. మనోసన్యాసం ఏదో వస్త్ర సన్యాసము లేకపోతే గృహాన్ని విడిచి ఏదో సన్యసించడమే కాకుండా మన మనస్సు ఏది అన్నిటి ఎడల సన్యాస అంటే త్యజించే స్థితి, త్యాజ్యభావము అంటే దేనికి బానిస కాని స్థితి, ఏ రాగం లేని స్థితి, ఆ స్థితి ఉన్నటువంటి వ్యక్తి సన్యాసే. జ్ఞాని కూడా కర్మలను కూడా ఆచరించాల్సిందే. ఎందుకంటే అతను కర్మలు చేయకపోతే గృహస్థులు కూడా చేయలేరు. అతను చేసే కర్మలు లోక కళ్యాణార్థం ఉంటాయి. మనం చేసే కర్మలు ఒక పరిమిత భావంతో కుటుంబానికి సమాజానికి కొంత వ్యష్టి భావంతో ఉంటాయి కాబట్టి పరిమిత భావంతోనే ఉంటాయి. వారిది సమిష్టి భావంతో ఉంటుంది. విశాల భావం, విశాల దృక్పథం ఉంటుంది. అది లోక కళ్యాణార్థం ఉంటుంది. ఏ కోరిక దాంట్లో ఉండదు. మనకు ఏదైతే కోరికలు ఉండొద్దని కాదు, కాకపోతే కోరికలకు బానిసై మనం కర్మలు ఆచరించవద్దు. అట్లా మనం బంధనాల నుంచి విడిపడతాం. అంటే ఆసక్తి రహితుడవని కోరిక లేనటువంటి స్థితిలో మన కర్మలను ఆచరిస్తే అప్పుడు మనకు ఏది ఆ యొక్క పరమాప్త ప్రాప్తి అనేది జరుగుతుంది. దానికి ఉదాహరణ జనకుండిచ్చుండు. అతను కూడా జ్ఞానస్థితిలో ఉండి కోరిక లేకుండా కర్మలను ఆచరించి ఆ యొక్క పరమపదాన్ని పొందిండ్రు. అట్లా నీవు కూడా ఏదైతే లోకహితార్థమే కర్మలను ఆచరించాలి, అదే సముచితము. ఎందుకంటే శ్రేష్ఠుడైన వాడిని అందరూ ఇతరులు అనుసరిస్తారు. అతను ఏ విధంగా ఉన్నాడు, అతని యొక్క ప్రవర్తన ఏంది, అతని నడవడి, ఆయన ఏ విధంగా జీవన విధానము అన్నీ గమనిస్తూ ఉంటారు. కాబట్టి అతను ఆదర్శవంతమైన జీవితం జీవిస్తూ కర్మలు కూడా చేస్తూ, కృష్ణ భగవానుడు జ్ఞానస్థితిలో ఉన్న కర్మలు చేయలేదా? చేసిండు ఆయన. కాకపోతే ఉదాహరణ చూసుకోండి, అతనికి ఒక రాజ్యాన్ని ద్వారకను ఆయనకు నిర్మించినాక ఇది అతనికి రాజుగా అతన్ని ఉండమంటే, నేను కాదు ప్రజలే రాజు, నేను వారికి ఒక మార్గదర్శిగా ఉంటా అన్నాడు. అంటే అతను కూడా కర్మ ఆచరించిండు, కానీ అతని విశాల దృక్పథం ఆ విధంగా ఉంది. ఇప్పుడు నేను రాజును అనే భావంతో ఉండి నేను పాలిస్తా అనే భావంతో ఇప్పుడు ఉంటున్నాము. అదే బంధం అవుతుంది. అప్పటి విషయం ఏంటంటే, నేను రాజుగా నేను కాదు, ప్రజలే రాజుగా ఉంటారు, కాకపోతే నేను వారి యొక్క మార్గదర్శకునిగా నేనుంటా, ఒక సేవకునిగా నేనుంటా అనే భావంతో ఆయన ఉన్నాడు. అంతే. అంటే అటువంటి స్థితిలో ఉన్నటువంటి వాడు కూడా కర్మాచరణ చేస్తాడు. ఎందుకంటే అతన్ని ఆదర్శంగా తీసుకుంటారు కాబట్టి. అతని కర్మలు చేయకపోతే ఇక మేము కూడా అవసరం లేదని ఇంతకుముందు అర్జునుడు వివరించినట్టు ఈ జ్ఞాన మార్గమే బాగుంది కదా, ఇంకెందుకు ఈ యుద్ధం చేయాల్సిన అవసరమే ఉన్నది అని అన్నట్టు ఉంటుంది. లేకపోతే మనకు కర్తవ్య భావం, నా కర్తవ్యము అని అందరం అనుకుంటాం. నా కర్తవ్యం ఇది కుటుంబ పోషణ ఇత్యాది. అంటే ఆ కర్తవ్య భావము లేకుండా ఏంటిది అది మనము చేస్తూ పోతే కర్మలను, అప్పుడు మనకు ఆ యొక్క బంధం అంటదనే విషయం, మనకు బంధనం ఏ వాసన ఏ సంస్కారం అనేది అంటది అనే విషయాన్ని తెలియపరుస్తుండు. ఒకవేళ నువ్వు కనుక కర్మలను ఇట్లా ఆచరించక ఉన్నట్టయితే లోకానికి గొప్ప హాని నువ్వు చేసినట్టయితుంది. అదే ఇప్పుడు నీ మార్గాన్ని అనుసరించి వేరే వాళ్ళు కూడా కర్మాచరణ చేయక అది జగత్తుకు ప్రపంచానికి ఒక హాని జరుగుతుంది. అందుకుగాను నువ్వు జ్ఞానస్థితిలో ఉన్న కర్మలను ఆచరించాల్సిందే. మనకు వారికి తేడా ఏందనంటే, వారి కర్మాచరణ ఏందనంటే కోరిక లేకుండా ఉంటుంది, ఒక బంధం లేకుండా ఉంటుంది. అదే గృహస్థులకు కోరికయుతంగా బంధయుతంగా మనకు ఉంటుంది. అదే తేడా.
ఒకవేళ కర్మాచరణ లేకపోతే లోకమే ఉండదు. అట్లా అల్లకల్లోలాలు ఏర్పడతాయి, సంకరాలు ఏర్పడతాయి. సాంకర్యం అంటే మనము మూడు అది ఇవి ఉంటాయి అన్నట్టు, మన ధర్మాలు అనేది వర్ణాలు, చతుర్వర్ణాలని బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. బ్రాహ్మణుడు ఎన్ని జ్ఞానాన్ని అందించాలి, క్షత్రియుడు దేశరక్షణకై కర్మాచరించాలి, మన వైశ్యులు ఇత్యాది అన్నీ వస్తాయి. ఇక ఏది వ్యవసాయము, వాణిజ్యము, ఉద్యోగము ఇత్యాది అన్నీ వస్తాయి, 99% వస్తాయి. శూద్రులు ఏంటంటే సేవ, మనకు సేవా వృత్తులు, సేవకు సంబంధించిన వృత్తులు ఉన్నాయి. మంగలి, చాకలి అని తక్కువేం కాదు, వాస్తవంగా వారిదే గొప్ప స్థితి. సేవతోటి తరించడానికి దోహదం ఎక్కువ ఉంటుంది. వారు ఇప్పుడు చాలామంది ఏదో మేము శూద్రులమా అని అట్లా ఆ భావనతో ఉంటున్నారు. కానీ అందుకే హరిజనులు అన్నాడు మహాత్మా గాంధీ. హరిజనులు అంటే భగవంతుని యొక్క జనులే వాళ్ళు, మనం కాదు. ఇంకా ఈ 3 వర్ణాలు కాదు, ఇంకా 3 వర్ణాల కన్నా శ్రేష్ఠులు వాళ్ళే. కాకపోతే దాన్ని గ్రహించి దాని నుంచి విడిపడాలి, ఆ పరిమిత భావం నుంచి వెళ్ళి. అదే గొప్ప స్థితి. అంటే శూద్రులు సేవకే వారు వచ్చారు. సేవతోటే వాళ్ళు ఈ జ్ఞానము, విచారణ, ఈ సాధన ఇవన్నీ లేకుండా డైరెక్ట్ వాళ్ళు సేవతోటే ఆ యొక్క ముక్తి అనేది ప్రాప్తి కలుగుతుంది వాళ్ళకు. అట్లా ఈ కర్మాచరణ లేకపోతే ఈ సంకరం ఏర్పడుతుంది అన్నట్టు అని చెప్తుండ్రు. అంటే ఈ వర్ణాలల్లో ఆత్మస్థితిలో ఉండి నిశ్చల స్థితి పొందినటువంటి జ్ఞానికి ఏది శాస్త్రవిహిత కర్మలు ఆచరిస్తూ ఆ యొక్క వాళ్ళను ఏది అజ్ఞానులను వాళ్ళ అజ్ఞానులను భ్రమకు లోన్ చేయొద్దు. వాళ్ళు నువ్వు అవసరం లేదా, నువ్వు ఈ విధంగా నువ్వు జ్ఞాన మార్గం అవలంబించు, నీకే కర్మ అవసరం లేదు, నువ్వు ఇట్లా పో అట్లా పోనే ఇట్లా అటువంటి భ్రమకు లోన్ చేసి వాళ్ళను కర్మ నుంచి దూరం చేయకూడదు. అది ఒక గొప్ప నేరము. కొందరు చాలామంది చూస్తూ ఉంటుంటాం, ఎందుకు సన్యాసం తీసుకొని హాయిగా హిమాలయాలకు పోయి మంచిగా ఆరామం ఇట్లా ఉండొచ్చు కదా, అట్లా ఇట్లా అని చెప్తారు. కానీ నిజమైన జ్ఞాని గృహస్థు కావాలి. గృహస్థు నుంచేలే నీ యొక్క మానవీయ లక్షణాలు నువ్వు ఆపాదించుకుంటావు. ప్రేమ, త్యాగము, సేవ ఇత్యాది గృహస్థు నుంచేలే వస్తాయి. అప్పుడే నువ్వు తరించడానికి, ఆ దైవీ లక్షణాలతో తరించడానికి దోహదకారం అవుతుంది. తప్పకుండా గృహస్థు అనేది తప్పకుండా ప్రతి ఒక్కరు కావాలని నిజమైన జ్ఞాని అనేది బోధిస్తాడు. సరే, మరి ఆదిశంకరుడు ఉన్నాడు, మరి ఆయన పుట్టుకతోనే బ్రహ్మజ్ఞాని అంటే ఆయన గృహస్థు ఇదివరకే అన్నీ జన్మలలో అవన్నీ భోగం చేసిండు, ఆయన అనుభవించే చివరి దశకు వచ్చే సన్యాసం వస్తుంది. అది అందుకుగాను ఆయన 7వ ఏటనే ఆయన ఏది ప్రస్థానత్రయము, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత కంఠోపాసన చేసి ఇవన్నీ ఒక 10-11వ ఏటనే ఆయన అన్నీ మొత్తం శాస్త్రం అంతా అవపోసన చేసి కంఠస్థమే అయింది ఆయనకు. అంత ఏకసంతాగ్రహి అన్నట్టు. 7వ ఏట సన్యాసము, 11వ ఏట గురు సాన్నిధ్యము, 16వ ఏట ఆయన భాష్యము. అంత చిన్న వయసులోనే ఆయన ఆ యొక్క ప్రస్థానత్రయానికి భాష్యం రాసి, అది నా భూతో నా భవిష్యత్ అంటే యుగాంతం వరకు కూడా ఆయన భాష్యం అనేది అది ఒక దాని యొక్క విశిష్టత, దాని యొక్క ప్రాముఖ్యం అనేది ఉండే విధంగా అది అర్థం చేసుకోవడానికే చాలామంది తలమునకనవుతారు. ఇప్పుడు ఎందరో గొప్ప గొప్ప విద్యావేత్తలు, పండితులే అనుకో, మంచి సంస్కృత భాషలో ఉన్నటువంటి వాళ్ళే దాన్ని అర్థం చేసుకోలేకపోతుండ్రు ఇప్పటికి కూడా. అంటే అంత చిన్న వయసులోనే, అంటే ఆయన పూర్వజన్మల్నే అవన్నీ జరిగిపోయినాయి అన్నట్టు. ఇట్లా ఆయనలాగా అందరం సన్యాసం తీసుకోవాలి అట్లా ఏం కాదు. అది సహజంగానే అది ఇవన్నీ అనుభవించిన తర్వాతనే అట్లా
చివరి స్థితిలో సన్యాస మార్గం అనేది అది వస్తుంది. అని సన్యాస మార్గంతో ఏదో ఆత్మ పరమాత్మ ప్రాప్తి జరుగుతుంది అనే విషయం కాకుండా గృహస్థు కూడా పరమాత్మ ప్రాప్తి జరుగుతుంది. ఇదొక ఏది దారి, అదొక దారి. కొందరికి ఆ విధంగానే ఉంటారు, వారు కోరుకునే విధంగా. పూర్వజన్మ వాసన ఏ విధంగా ఉంటే నేను సన్యాసి కావాలనుకుంటే వాడు సన్యాసి అవుతాడు. గృహస్థు ఉన్నప్పుడే అతను చాలా వరకు 99% వరకు ఆ యొక్క ఆత్మానుభూతి ఆ స్థితిలో ఉండి, అంటే ఏదన్నా చిన్నగా కోరిక ఉన్నదని అంటే నెక్స్ట్ లైఫ్ సన్యాసి అయి అది మోక్షప్రాప్తి. అంటే మోక్షప్రాప్తి అని అంటే ఆయన సర్వాత్మైక్య స్థితి అనేది ఆయనకు వస్తుంది అన్నట్టు. ఓడు అంటే ఆ యొక్క అవ్యక్తంగా ఆ యొక్క పరమాత్మ స్థితే అతని స్వభావంగా పరమాత్మ స్థితి అనేది ఆయనకు అనుభూతి చెంది ఆ స్థితిలో ఉంటాడు. అంతే, సర్వవ్యాపక స్థితిలో ఉంటాడు. వాస్తవంగా ఈ కర్మలన్నీ ప్రకృతి గుణాలచేనే మనకు, అంటే స్వాభావిక గుణాలు, ఎవరు ఏం చేయాలి అనేటువంటిది, వివిధ కుల వృత్తులు ఇత్యాది అవన్నీ మన స్వాభావిక గుణాల ద్వారానే అవి నిర్ణయించబడ్డాయి. ఇవన్నిటినీ నేనే కర్తను అనే భావంతో ఏది చేయకుండా ఇది భగవంతుడే నా ద్వారా చేయిస్తుండు అనే విషయంగా అతను చేస్తూ ఇట్లా ఈ యొక్క కర్మ తత్వాన్ని ఇది మనం తెలుసుకోవాలి, తెలుసుకొని మనం బయటపడాలనే విషయాన్ని ఇట్లా మోహరహితులై అహంకార రహితులై మనం బయటపడాలి. అంటే అన్నీ సమర్పణ భావంతో చేస్తేనే ఆ యొక్క మమతాహంకారాలు అనేటివి దూరం అయితే అంటుండ్రు. సమస్త జీవులను ప్రాణులు వారి వారి యొక్క స్వభావాన్ని అనుసరించే ఏది కర్మలు చేస్తాయంటుండు. జ్ఞాని కూడా తన స్వభావాన్ని అనుసరించే కర్మలు చేస్తాడు. ఎవరు త్యజించడానికి వీలుండదు. రాగద్వేషాలు లేకుండా, వాటికి వశం కాకుండా ఏది కర్మలను ఆచరించిన వాడే శ్రేష్ఠుడు. స్వధర్మాచరణం అనేది తప్పకుండా ఆచరించాల్సిందే. ఏది బ్రాహ్మణుడు జ్ఞానాన్ని అందించాలి, క్షత్రియుడు యుద్ధము దేశరక్షణకు చేయాల్సిందే. ఇవన్నీ వైశ్యులు వారి వారి యొక్క స్వధర్మాచరణ తప్పకుండా చేయాలి. అది లేకుండా పరధర్మం ఆచరిస్తే అది సరి అయింది కాదు. అటువంటి వాడు ఏది పాపాన్ని ఏది ఒడగట్టుకుంటాడు అనే విషయాన్ని తెలియపరుస్తుంది. కోరిక అనేది అగ్నితో సమానం అంటుండు. మనం ఏదో కోరికలను అది మనం అనుభవిస్తే దాని నుంచి విడిపడతామని మనం అనుకుంటున్నాం, కానీ అది ఒక అగ్నితో సమానం అంటుండు. అనుభవించినా కొద్దీ ఇంకా అనుభవించాలనిపిస్తుంది. కాకపోతే ఏంటంటే దాన్ని గ్రహించి దానికి మనం ఊతమివ్వకుండా, దానికి బలాన్ని ఇవ్వకుండా కొంచెం నిగ్రత అనేది పాటిస్తేనే ఏ కోరికైనా దూరం అవుతుంది అనే విషయాన్ని తెలియపరుస్తుండు. అందుకే కోరికను అగ్నితో సమానమైనది అనేటువంటి యొక్క ఉపమానంగా మనం తెలియపరచండు. మనం అనుకుంటాం, చాలామంది అనుభవించినాక దూరం అవుతుందా అది ఇది అనుకుంటున్నాం. అనుభవించినా కొద్దీ ఇంకింత ఎక్కువనే అవుతూ ఉంటుంటుంది. ఇది గమనించాలనే విషయం తెలియపరచండు.
ఈ ఎక్కడి నుంచి మరి కోరిక ఎక్కడి నుంచి ఉన్నదంటే ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, వాటికి ఈ నివాస స్థలాలు. వాటితోటి మనం కోరిక ఎప్పుడైతే మనలో ఉంటుందో అప్పుడే మన జ్ఞానము అని అంటే మన ఆత్మస్పృహ అనేది మనం అది లుప్తమవుతుంది. మన స్వరూపస్థితి ఏంది, నిజస్థితి ఏంది అని తెలియకుండా ఉంటుంది. అందుకే చాలామంది నేను ఆత్మస్వరూపుని అనే భావం ఎవరు ఉండరు. నేను దేహ భావంతో ఎందుకు ఉంటామో అంటే మనకు ఆ యొక్క జ్ఞానస్పృహ అనేది మనలో లేదు. ఎందుకు లేదు అని అంటే మనలో ఆ కోరికలు అనేటివే ఎక్కువ మనకు ప్రిడామినెంట్ చేస్తున్నాయి. ఎక్కువ మనం చేసి జ్ఞానం నుంచి దూరం చేసినాయి అవి. అటువంటి వాడు ఏమవుతుందంటే ఆ యొక్క కోరికలతోటే బాగా వాడు దానిలోనే రమించి వాడు ఈ స్వరూప స్థితి, తన నిజస్థితి దూరమై ఈ జనన మరణాల యొక్క లంపటంలో పడతాడు. మళ్ళీ వాళ్ళకి ఏ జన్మ వస్తుందో ఏంటో అది మనకు మన వాసనలు బట్టి ఉంటుంది. కొంచెం మనుష్య జన్మ నుంచి వెళ్ళి కొంచెం ఏది ఆ యొక్క కోరిక ఇది మరీ అట్లా వాసనాయుతమైనటువంటి కోరికలు ఉంటే నీచ జన్మలు వచ్చే అవకాశం ఉన్నాయంటుండు. ఇది పశుపక్షాదుల నుంచి కూడా ఇంకా క్రిమికీటకాదులు ఇత్యాది ఇంకా ఆ యొక్క వారి ఆ వాసన బట్టే కోరిక నిర్ణయించబడుతుంది అనే విషయాన్ని ఈ యొక్క కర్మయోగంలో చెప్పుకుంటూ పోయి ఇది చివరగా ఏమంటుండు, ఇంద్రియముల కంటే మనసు శ్రేష్టం అన్నాడు, దానికంటే బుద్ధి శ్రేష్టం అన్నాడు, బుద్ధి కంటే ఆత్మ శ్రేష్టం అన్నాడు. అంటే ఎట్లా అంటే మనం ఆత్మానుభూతిలో ఉంటే మనకు బుద్ధి అనేది స్థిరమవుతుంది. ఎప్పుడైతే బుద్ధి స్థిరమవుతుందో మనస్సు కూడా నిశ్చలమవుతుంది. మనస్సు నిశ్చలమైందే ఇంద్రియాలు కూడా మన స్వాధీనంలోకి వస్తాయి. ఇది దాని ఇన్వర్టెండో విషయంగా సాధనా పరంగా అది. అందుకుగాను మనం ధ్యాన యోగంలో ఏం చేస్తున్నాం, మన మనస్సును మన ఆత్మతో అంటే హృదయంతో అనుసంధానం. హృదయం దాని యొక్క స్థానం అన్నట్టు, ఆత్మస్థానం. సరే, కొందరు బురుకుటి అంటారు, నాసికాగ్రం అంటారు, సహస్రారం అంటారు. వారి ఎక్కడైనా కానీ మనం ధ్యానం చేస్తే అసలు క్రియాశూన్యమే అవుతుంది. మనకు ధ్యానం నిర్విషయం. అంటే ఏ విషయం లేని స్థితే మనం పోతూ ఉంటుంటాం ధ్యానం చేస్తుంటుంటే. మనం ఏది ఉపనిషత్తులో చెప్పింది అది. వారు ఎన్నో పద్ధతులు మనకు వారి అనుభవరీత్యా ఇది ఒక రకంగా ఎవరి అనుభవరీత్యా వారు ఈ ధ్యానాన్ని నిర్దేశించి పద్ధతులు నిర్దేశించి సంస్థను నెలకొల్పి ఎందరో వేలాది మందికి దీన్ని తెలియపరుస్తుండ్రు. ఒక రకంగా చూస్తే మనం అంటే వారి మానసిక స్థితులను బట్టే ఈ యొక్క మనుషులు ఆ పద్ధతిని ఎన్నుకుంటారో అనిపిస్తుంది. మరి అందరూ డైరెక్ట్ జ్ఞాన మార్గాన్ని ఎందుకు ఎన్నుకుంటలేరంటే వారికి ఆ యోగ్యత లేదనుకోవాలి. అందరూ ధ్యాన మార్గాన్ని ఎందుకు ఎన్నుకుంటలేరు? మరి ఆ ధ్యాన మార్గంలో కూడా వివిధ రకాలుగా ఉన్నాయి. కొందరు హృదయంపై అంటున్నారు, కొందరు శ్వాసపై, నాసికాగ్రం, భ్రుకుటి, ఆజ్ఞాచక్రం, సహస్రారం, ఇంకా నాన్ డూయింగ్, అట్లా ఆ విధంగా కూడా కొందరు అంటారు. ఇట్లా ఎందరో. ఏది ఏమైనాను మనం ధ్యానం అనేది సార్వజనీనంగా చూసుకుంటే మనం ఆలోచన మనకు వస్తూనే ఉంటుంటాయి. వాటిని పట్టించుకోకుండా మన మనస్సును గ్రహిస్తూ పోతే అదే ధ్యానం అవుతుంది. నువ్వు కళ్ళు మూసుకొని చేసినా, కళ్ళు తెరిచి చేసినా ధ్యానం. నీ మనస్సును గ్రహిస్తే మనసు ఆగుతుంది. మనసు ఆగిందే నీ ఇంద్రియాలకు వశంగావు. అప్పుడు నీ బుద్ధి స్థిరంగా ఉంటుంది. అప్పుడే నువ్వు ఆత్మస్థితిలో ఉండడానికి దోహదం చేస్తుంది. అంతే. సులభ మార్గము ధ్యానమే. ధ్యానము మనం దానికి ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు, ఎవరినో సంప్రదించాల్సిన అవసరం లేదు. కాకపోతే ఏంటంటే దాన్ని కొన్ని
మనకు సంశయాలు ఏదైనా సాధనా పరంగా ఏమైనా ఉంటే తెలిసిన వాళ్ళతో అప్పుడప్పుడు మనం సంప్రదించవచ్చు. అట్లా మనం నివృత్తి చేసుకొని మనం ఇంట్లోనే ఎక్కడ ఉంటే అక్కడనే మనం ధ్యానంలో మనకు సమయం దొరికింది, ఏది మిగులు సమయం మనకు తీరిక ఉంది అంటే 10-20 నిమిషాలు ధ్యానంలో కూర్చోవాలి. అట్లా మనం ప్రతి ధ్యానం ఏం చేస్తుంది, మనం ఆ యొక్క భగవంతునితో ఆత్మతో అనుసంధానం చేస్తుంది. అప్పుడే ఆత్మ లక్షణాలు వస్తాయి. యద్భావం తద్భవతి అంటే ఏదైతే నువ్వు భావిస్తావో అదే అయిపోతావు అని సామెత. అట్లా ఆత్మ ఆత్మస్థితి అనేది మనం పొంది ఆ పరమాత్మ స్థితిని మనం ఏది యొక్క సహజ స్వభావ లక్షణంగా మనం అయిపోతామనే విషయాన్ని తెలియజేస్తూ జయ గురుదేవ్.